సామాజిక న్యాయం, సోషల్ ఇంజనీరింగ్ అనేది మాటల్లో కాదు, రియల్ దీంట్లో ఈ స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. కులం పేరు మీదనో మతం పేరు మీద వచ్చిన పార్టీలు, మైనారిటీల పార్టీలు వాళ్ళు కూడా చేయలే ఎక్స్పెరిమెంట్. ఈయన చేశాడు. చేసి ప్రజల మన్ననలు పొందుతున్నాడు. రెండోది అందరూ ఇదే అన్నారు, అబ్బాయి ఇదే నిలబడేదే ఈయన చేసే ఎక్స్పెరిమెంట్ అని. ఈరోజు ఏమైంది? ఇదే మనకు అండ, కొండంత అండ. ఈరోజు మీరు ఎక్కడన్నా మనలో వాళ్ళకే వచ్చిన డౌట్లు వచ్చినా, ఏం తిన్నా, ఏం చేస్తాను, ఎక్కడికి పోతాడు అంటే, ఎక్కడికి పోతాడు అంటే మనకు ఆఖరి కనపడేది. కిందికి పోతే గడప గడపకు జరిగేంత వరకు మన వాళ్ళలోనే చాలామందికి అనుమానాలు ఉండేవి. గడప గడపకు మొదలు పెట్టాక మన శాసనసభ్యులకు వాళ్ళతో పాటు మీరు తిరుగుతుంటారు. కాబట్టి మీరు ప్రతి ఇంట్లో ఎలాంటి ఆదరణ లభించింది, ఎలాంటి ఇది వచ్చింది, ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుందని చూశాక మీకే అర్థమైంది. ఆ తర్వాత ఒక కాన్ఫిడెన్స్ రావడం మొదలుపెట్టింది. రెండవ ఆస్పెక్ట్, ఈ స్టేట్లో ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే మనకున్న దాంట్లో రెండే పొలిటికల్ లీడర్ ఉండేది. ఒకటి మనం కావాలన్నా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా, అంతకు వేరే లేదు ఛాయిస్. మీరు ఎవరు దాని గురించి భాష్యాలు చెప్పినా, దాన్ని ఏమంటాం, లేదా సిద్ధాంతాలు చెప్పినా, లేదా ఇంకొకటి మాట్లాడినా, ఇద్దరు నాయకులు, రెండు పార్టీలు, వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి గారు. తెలుగుదేశం నానా జాతి సమితి అన్నింటినీ కలుపుకొని వాళ్ళు ఎవరైనా వచ్చినా బహుశా ఇప్పుడు ఈ ఎక్స్ట్రీమ్ ఆ ఎక్స్ట్రీమ్ రెండు కలుస్తున్నట్టున్నారు. పరోక్షంగా ఒక పార్టీతో పెట్టుకుంటున్నట్టున్నాడు, ఇంకో పక్క ప్రత్యక్షంగా బీజేపీతో కూడా ఏదో ప్రయత్నాలు కింద మీద పడుతున్నట్టున్నాడు. అది కూడా ఏదైనా అయితే అటో ఇటో ఏది లేకపోయినా ఈయన ఏజెంట్లు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. కాంగ్రెస్ని అయితే ఆయన నడుపుతున్నట్టు చూస్తుంటే. సో దీనివల్ల నేను ఎప్పుడు అంటుంటా, నక్సలైట్లు ఒకరు వాళ్ళు లేరు ప్రజాస్వామ్య ప్రక్రియలో, డెమోక్రసీ దాని మీద ఎలక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయరు. ఉంటే వాళ్ళని కూడా పట్టుకునేవాడు, ఏదో రకంగా పట్టుకునైనా చేసుకునేవాము. అలాంటి దీంట్లో సిద్ధహస్తుడైన ఆయన అన్నీ తీసుకొచ్చినా వాళ్ళు చూసేది ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి క్యాండిడేట్గా వాళ్ళు, ఇటు పక్క మనం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. సో ఇద్దరు జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశం పార్టీ, ఇది చాయిస్. ఎవరు దేన్ని చూస్ చేసుకోవాలనేది స్పష్టంగా మనం కిందికి తీసుకెళ్ళాలి. ఏది కావాలి ఇందులో, ఇదే దీనికి మీరు ఎన్ని చెప్పినా ఆఖరికి వచ్చేసరికి అదే, ఈ గుర్తు మీద వెళ్ళినా ఆ గుర్తు మీద వెళ్ళినా మనకు ఇన్ని ఉన్నాయి చెప్పడానికి, దాని గుర్తు మీద వేయడానికి. మనం ఏం చేసామనేది మీకు చెప్పదలుచుకోలేదు, మీకు తెలుసు ఏమేం చేసాము ఇంతకాలం అనేది. ఉపన్యాసం అది చెప్పదలుచుకోవాలి, అవి మీకు తెలుసు, మీరు పార్ట్ ఆఫ్ ఇట్. అది ప్రచారం కూడా చేస్తున్నారు, కిందికి తీసుకెళ్తారు. ఎట్లా చేయాలనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎట్లా చేయాలనేది మీరు ఇమ్మీడియట్ మొదలుపెట్టి, ఇంతకుముందు మీటింగ్లో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాను, ముందు తలకాయలో గందరగోళం తీసేయాలి. ఇదైతే ఏమవుతుంది, అదైతే ఏమవుతుంది, వాళ్ళు అట్లా వస్తారు, మనం ఇది చెప్తే. ఆ మధ్య ఏదో ఉంది షాదీ తోఫా, నిన్న చూసి నాకు గుర్తొచ్చింది. 10th క్లాస్ తీసేస్తాయన్నా కొంచెం వస్తే ఓట్లు వస్తాయి అని ఆయన ఎంతసేపునా సీఎం గారేమో అది పెట్టింది ఒక ఇన్సెంటివ్ లాగా ఉండాలి తప్ప, ప్రోత్సాహకంగా. అంటే నువ్వు 10th చదివిస్తే, అమ్మాయిలు చదివించడం అనేది ఏదైతే లేదో బాగా చదివిస్తే దానికి ప్రోత్సాహంగా ఇది ఉంటుందంటే, ఓవర్ ది పీరియడ్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయ్యేసరికి మన ఇళ్లలో అమ్మాయిలంతా బాగా చదువుకున్న వాళ్ళు అవుతారు. ఆ లక్ష్యం పెట్టుకోకుండా జస్ట్ ఓట్ల కోసం 4 వస్తాయి ఇది చేస్తే ఇంకా దానికి ఏముంది, డబ్బులు డ్రైన్లో పోయినట్టు పోతుంటాయి. ఇవి ఇచ్చినవి కుటుంబాలు అయితే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడరు కదా, వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు పైకి రావాలి, వాళ్ళు పోటీ పడాలి. సమాజంలో మార్పు రావడం అంటే అది కదని ఒక బలంగా ఒక వ్యక్తి విశ్వసిస్తున్నాడు. అది నాకు ఆశ్చర్యం. మేము కమ్యూనిస్ట్ దీని నుంచి వచ్చిందో తెలుసు, సిద్ధాంతం చదువుకుని ఆయన ఏం చేయట్లే, జస్ట్ మానవత్వంతో ఆలోచిస్తున్నాడు, మనసుతో ఆలోచిస్తున్నాడు, దాంతో చేయగలిగిన పనులు వాళ్ళ తండ్రిలాగా చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఆ పట్టుదల నిజంగానే తెలియకుండానే పిల్లల నుంచి ప్రెజర్ పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా చదివించాలనుకుంటారు, కనీసం 10th క్లాస్ చదివించాలి. దానికోసం కాకపోయినా మెల్లగా అలవాటు పడ్డాక ఆ పార్టీలో చదువుతుంటే ఈ పార్టీలో మన ఇంట్లో ప్రెజర్ పెరిగితే మెల్లగా పిల్లలు చదువుకుంటారు. ఒక పీరియడ్ ఒక 5-6 years తర్వాత చూడండి, అప్పుడు ఇది అవసరం లేకుండానే వాళ్ళంతటా వాళ్ళు పెరుగుతారు. షాదీ తోఫా అనే అవసరం లేకుండా వీళ్ళే నలుగురికి సపోర్ట్ ఇచ్చే రకంగా వీళ్ళు పెరగాలి, ఆ కుటుంబం పెరుగుతుంది. అదే టార్గెట్. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం సంకుచితంగా సంప్రదాయ పద్ధతిలో ఆలోచిస్తే అది కరెక్ట్. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఆడవాళ్ళందరికీ ఉచిత బస్సు ప్రయాణం,
పెడితే ఏదో ఓట్లు వస్తాయి, లేకుంటే 3 సిలిండర్లు ఇస్తే ఓట్లు వస్తాయి. ఆయన అట్లా ఆలోచించట్లా. తను ఆలోచిస్తున్నది ఇట్లా ఎలక్షన్ టైం రాగానే తిరుపి వేసినట్టు ఇంకోటి వేసినట్టు ఇస్తే దాని మీద ఆధారపడి ఉండే బతుకులు కాకుండా ఎవరంతటా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు ఆలోచించుకొని వాళ్ళ విచక్షణతో వాళ్ళ కుటుంబాలను పైకి తెచ్చుకోగలగడం ప్రతి పేద కుటుంబం కూడా. అలాగే తమ చుట్టూ ఉండే వాళ్ళు కూడా హెల్ప్ చేయగలిగినట్టు నాయకులుగా ఎదగడం, ఇది అన్ని వర్గాల నుంచి వచ్చేసరికి అదే సహజమైన సామాజిక న్యాయానికి దారి తీస్తుంది అనేది బలంగా విశ్వసిస్తున్నాను. అభివృద్ధి జరుగుతుంది, సామాజిక న్యాయం జరుగుతుంది. అండ్ ఇండియాలో భారతదేశంలో ఏ స్టేట్ ఖచ్చితంగా నెక్స్ట్ 29 అయ్యేసరికి నేనైతే బలంగా విశ్వసిస్తాట ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఏది సామాజిక న్యాయంలో కానీ అభివృద్ధిలో కానీ. సంక్షేమము అభివృద్ధి కలగలిపి ఏ రకంగా సంక్షేమం ద్వారా అభివృద్ధి అనేది కూడా చూపించే స్టేట్ ఏదైనా ఉందంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ 1 ఉంటుంది. ప్రపంచంలో కూడా స్టడీ చేయదగ్గ రాష్ట్రంగా ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనంత కాంప్లికేటెడ్ సమాజాలు చాలా బయట లేవు. కులాలు మతాలు ఇన్ని రకాలు ఎదుటి మళ్ళీ ఆర్థికపరమైన భేదాలు పెట్టడం. ఇలాంటి చోట ఈ ప్రయోగం ఇంత సక్సెస్ఫుల్గా ఈ 5 ఏళ్లలో మాకు అర్థమయ్యేది కదా ఆయన చేస్తున్నది చూస్తే. అరే ఇది ఎక్కడికి పోతుంది అనుకుంటే ఇది ఇప్పుడు పిక్చర్ కనపడుతుంది. వచ్చే 5 ఏళ్ల తర్వాత చూడండి ఎట్లుంటుంది. ఈరోజు కోవిడ్ లాంటి దాంట్లో మనం తట్టుకున్నామన్నా, ఆ తర్వాత ఈరోజు ఎకానమీ ఏమి మార్పు వచ్చిందని జరిగిందా అని అంటే పర్చేజింగ్ పవర్ పెరిగింది. ప్రతి ఒక్కరి చేతిలోకి డబ్బులు వచ్చాయి. అవి ఎక్కడికి పోతున్నాయి? ఈ మధ్య చూస్తే ప్రతి సెక్రటేరియట్ లెక్క తీస్తే గత ఈ 4-5 ఏళ్లలో ఈ 4 ఏళ్లలో 22 నుంచి 28 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టేది గవర్నమెంట్ చిన్న రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, లేదా సంక్షేమ పథకాలుగా వాళ్ళకు పోయిన బెనిఫిట్స్ కావచ్చు, ఎన్ఆర్ఈజీ వర్క్స్ కావచ్చు, ఎనీథింగ్. ఒక సెక్రటేరియట్ పరిధిలో అంటే 2000 జనాభా, ఒక 600 ఇళ్ళు 700 ఇళ్ళు ఉండేది ఇంటి దగ్గర. 4 ఏళ్లలో 22 కోట్లు అక్కడికి పోయింది. ఏమవుతుంది? ఇది ఎక్కడే సర్క్యులేట్ అవుతుంది. ఓ బిజినెస్గా చిన్న బిజినెస్గా మళ్ళొచ్చు, ఒక అగ్రికల్చర్లో ఏదో ఇన్పుట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. చాలా ఇది మనం ఇరిగేషన్ కదా, నీళ్ళు ఎట్లయితే ఒక కాలువలో ఇచ్చి పెంచితే పద్ధతి ప్రకారం పెంచితే మామూలుగా వర్షానికి పండే పంట 4 టన్నులు వస్తే 10 టన్నులు వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి చేతికి వస్తుంది. చేతికి వచ్చి సద్వినియోగం చేసుకునే అవకాశాలు కూడా క్రియేట్ చేసాం. మీకు తెలిసిన వాళ్ళే ఉంటారు. మనం ఇచ్చే ఆసరా కానీ చేయూత కానీ దానికి బ్యాంక్ లోన్ సపోర్ట్ ఇప్పిస్తున్నాం. చాలా చోట్ల కిరాణా కొట్టు పెట్టుకున్నారు, పాడి ఆవులు తీసుకున్నారు, ఇంకోటి చేస్తున్నారు. చేయగలిగింది అవి ఏం చేయొచ్చో కూడా చెప్తున్నాం. వీటన్నిటికీ స్థానికంగా ఉండే నాయకత్వం కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే, స్థానికంగా ఉండే నాయకత్వం కానీ ఎడ్యుకేటెడ్లో కానీ థింకింగ్లో మార్పు వస్తే ఖచ్చితంగా లోకల్ ఎకానమీ బూస్ట్ వస్తుంది, పెరుగుతుంది. ఇది మనం సాధించింది. అందుకే ఈరోజు దేశమంతా ఒక రకంగా ఉంటే ఏపీలో మాత్రమే గ్రోత్ కనపడుతుంది. మా కియా లాంటి ఒక ఇండస్ట్రీ చూపించే దానికి మించినవి వచ్చినాయి లెక్కేస్తే. అయినా దాన్ని ఎందుకు దానికంటే ఇది ఎక్కువ కనపడుతుందంటే ఊరే మారిపోయింది. రాష్ట్రంలో ఉండే 15,000 పంచాయతీలన్నీ మారిపోయినాయి. ఎవరన్నా ఊహించినారా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది వస్తుందని? రోగం వస్తే ఎక్కడికి పోవాల్సి వచ్చేది. ఈరోజు అది మనం అక్కడి నుంచి పై వరకు లింక్ చేసాం. ఎస్, ఇంకా కావాల్సినవి ఉన్నాయి. ఇంకా 17 మెడికల్ కాలేజ్ కావాలా, స్పెషలిస్టులు కావాలా, ఇవన్నీ అవుతాయి. కానీ దానికి వైపు తగ్గడానికంటే ఒక హైవే ఎక్కినాం, పోతున్నాం, కనపడుతుంది. ఇంకా పోయేదారిలోకి ఎక్కేసాం, మన కళ్ళ ముందు రిజల్ట్స్ కనపడుతున్నాయి. నెక్స్ట్ 5 ఇయర్స్లో దాంట్లోకి వెళ్తాం. ఆ వెళ్ళాలంటే మళ్ళీ ఎవరు రావాలంటే ఈ ప్రభుత్వం రావాలా. పునాదులు అయినాయి, బేస్ మట్టం అయింది, పైకి వచ్చింది. ఇంకా పైన సూపర్ స్ట్రక్చర్ రెడీగా ఉంది. ఒక పెద్ద స్కై స్క్రాపర్ అంటే ఆకాశ హార్మ్యానికి కావాల్సినంత ఒక టవర్స్ నిర్మాణానికి రెడీ చేశారు. ఇప్పుడు ఏమాత్రం ఏమర్పాటు అయినా కూడా ఇది ఇక్కడే ఆగిపోతుంది. ఇంకా దాన్ని ఆ బేస్ మట్టం మీద వాళ్ళ సొంతం కట్టుకోవడానికి, సొంతం భవనాలు కట్టుకోవడానికో ఇంకా ఏ రకంగా చేయాలనేది టీడీపీ కాల్చుకోరు. దోపిడీ ఎట్లా చేయాలా, ఎట్లా దోచుకోవాలి కదా, ఇది కళ్ళ ముందు కనపడేది. ఇది 27% మంది అందరూ ఇప్పుడు. అందుకే తెలుగుదేశం పార్టీ ఎంత అబద్ధ ప్రచారం చేసినా, ఆయనతో పాటు ఉండేవాళ్ళు ఆ మీడియా ఎంత విష ప్రచారం చేసినా, కల్పనలో అబద్ధాలతోనే వాళ్ళు ఏమేమి చేసేదన్నా అవి ఆ పత్రికలకు
వాస్తవం తెలియని కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఈ అర్బన్ ఏరియాస్లో ఉండేవాళ్ళు సమాజంతో అసలు రూట్స్ పోలేని వాళ్ళకేమైనా ఎక్కుతాయేమో కానీ ఓట్లు వేయని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు రియల్ గ్రౌండ్ గ్రాస్ రూట్స్లో ఉన్న ప్రజలకు తెలుసు అది కాదు వాస్తవం, మా బతుకుల్లోనే ఇంత మార్పు వచ్చింది. కాబట్టి ఆయన చేసేవి మాకే ఉపయోగపడుతున్నాయని వాళ్ళకే తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత చేసినా అది కిందికి సింక్ కావట్లా. అయితే మనం చేయాల్సింది ఏంటి, ఈ ఊదర కొట్టడం ముందు మనం కిందికి పోయి వాళ్ళని తట్టి లేపి రిస్క్ ఇటు పోతే రిస్క్. ఆల్రెడీ మంచి బాటలో నడుస్తున్నాం, ఇది పక్కాగా నడవాలి. మనం మళ్ళీ ఇంకా తిరుగులేని ఈసారి దెబ్బ కొట్టాలి. 175 175 టార్గెట్ పెట్టుకోవాలి. అందుకోసం మేము ఇంత శ్రమ పడుతున్నాం, మీ దగ్గరికి వస్తున్నామని చెప్పండి. గెలవడం మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఇంత కష్టపడాల్సిన అవసరం లే, మీరు తిరగాల్సిన అవసరం లే. 110 120 అయితే ఏం కష్టపడాల్సిన అవసరం లే. వాళ్ళంతటా వాళ్ళు రెడీగా ఉన్నారు. రావడానికి ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయడానికి గుద్దడానికి రెడీగా ఉన్నారు జనం కూడా. మనం చెప్పాల్సిన అవసరం లే. ఆ మిగిలినది ఎట్లా చేయాలనేదే మనం పాస్ కావడము, ఫస్ట్ క్లాస్ రావడం అనేది ఇష్యూ కాదు. స్టేట్ ఫస్ట్ నేషనల్ ఫస్ట్ రావడానికి ఎట్లయితే బట్ ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్, ఆ అడిషనల్ ఎఫర్ట్ మనం చేయాలి. సో నేను మీకు చెప్పదలుచుకుంది ఇది. దీనికి ఎట్లా చేయాలి, ఏం చేయాలనే దాంట్లో ఇప్పుడు ఆయన అన్నట్టు మీ సమావేశాలు కూడా జరుగుతాయి. ఇంతకుముందు కూడా అనుకున్నాం, ఈ సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది, బాగా ఇదైంది. వాళ్ళ ఆన్స్లాట్ అంటే వాళ్ళ దాన్ని యూజ్ చేసుకొని అబద్ధ ప్రచారంతో వాళ్ళు చేస్తున్నారు. మనం నిజాలు ఏదో వాటిని పెట్టుకొని మనం చేయాలి. మనం వాళ్ళ దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, మనం ఏ రకంగా స్టేట్ బెనిఫిట్ అయ్యింది, ఏ రకంగా మేము బెనిఫిట్ అయ్యామని ప్రజలతో చెప్పించే వస్తే ప్రయోజనాల రూపంలో పేదలందరికీ మనం లబ్ధి చేయించాం. మనం అంటే మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం. సహజంగానే ఈ పేద వర్గాలన్నీ ఎవరయ్యారంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు. ఈ అంతే సహజంగా ఈ వర్గాలు ఈరోజు ప్రభుత్వంలో వచ్చి మనం ప్రయోజనాలు ఇచ్చి అందువల్ల మనం ఏదో ఓట్లు ఎక్స్పెక్ట్ చేయడం వస్తున్నాం కాదు. ఈ వర్గాల నుంచే మన పార్టీ పుట్టుకొచ్చింది. ముఖ్యంగా ఎస్సీలు, మైనారిటీలు, ఎస్టీలు, ఎస్సీలు. అందుకే ఎప్పుడు అంటుంటాం, నేనైతే సహజంగా ఎస్సీలు కానీ మైనారిటీలు అంటే డిఎన్ఏలో పార్ట్ అని. అంటే మన బాడీలో మన మనసులో జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన ఆన్సర్. అదేదో రాజకీయం కోసం చేస్తున్నది కాదు, ఒక సహజ సిద్ధంగా మనలో ఆలోచనలో పార్ట్గా ఉంది కాబట్టి అందుకు తగినట్టుగానే మన విధానాలు ఉంటూ వచ్చినాయి. కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రాజకీయంగా దీని ఫలితాలు ఎట్లుంటాయి అనేది ఆలోచించకుండా, దీనివల్ల ఏ వర్గాలు ఎంత వ్యతిరేకం చేసుకోవాల్సి వస్తుంది అనుకున్నా కూడా ఒక క్షణం కూడా ఆలోచించకుండా డే 1 నుంచి ఇవన్నీ చేసుకుంటూ పోయారు. కాబట్టి ఈరోజు మనం 87% ప్రజలు రాష్ట్రంలో కంటిన్యూస్గా ఏదో ఉపయోగంలో ఒక రోజు నుంచి ఆగిపోవడం కాకుండా ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటున్నారు. ఆ సహాయం అందుకుంటున్న దాంతో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలుగుతున్నారు. ఇదే ప్రభుత్వం, ఇదే జగనన్న పాలనగా ఒక 5 ఏళ్ళు ఉంటే 5 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందంటే ఒక బంగారు భవిష్యత్తు కళ్ళ ముందు కనపడేట్టు చేయగలిగారు. ఇంత యజ్ఞంలాగా చేశాం కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా 175 అని ఆయన అడిగారు. మనం 175 అని వెళ్ళగలుగుతున్నాం. జనం కూడా ఎస్, మీకు అడగడానికి పూర్తి అర్హత ఉంది, హక్కు ఉందని కూడా వాళ్ళు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. కార్యకర్తలందరూ కూడా ఎంత ఉత్సాహంగా ఇదవుతున్నారనేది నిన్న రాత్తాడు సిద్ధం సభ చూసినా మీకు అర్థమవుతుంది. అంటే ఎంటైర్ స్టేట్ అంతా రెడీగా ఉంది. మనం చేయాల్సింది ఓన్లీ వరద, సునామీలాగా వస్తున్న ఈ పాజిటివ్ ఆదరణ నుండి వీటిని ఛానలైజ్ చేసి పోలింగ్ బూత్కు తీసుకెళ్ళి ఫ్యాన్ గుర్తు మీద ఆయన ఈ మధ్య అంటున్నారు కదా, 125 బటన్లు నొక్కాను, మీరు 2 బటన్లు నొక్కితే చాలు. 2 బటన్లు ఫ్యాన్ గుర్తు మీద, ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్. సో ఈ పని మనం ఈ నెక్స్ట్ 50 రోజులు మనం చేయాలి. టార్గెట్ క్లియర్గా ఉంది, పాత్ క్లియర్గా ఉంది. ఇక్కడేమో పెద్ద విశాలమైన డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మనకు దారి మీద ఉంది, అలా ఏం చేయాలనేది ఉంది, టైం కూడా కరెక్ట్ తక్కువ ఉంది.
పరీక్షలకు దగ్గర వచ్చినప్పుడు ఎట్లయితే నువ్వేం ఆలోచించు, ఎట్లా ప్రిపేర్ అవుతావు, ఎట్లా రాస్తావు, ఎట్లా ఫస్ట్ క్లాస్ వస్తుంది, ఎట్లా డిస్టింక్షన్ వస్తుంది, ఎట్లయితే చేస్తామో తలకాయలో వేరే గందరగోళం లేకుండా మనకు కూడా ఇప్పుడు అది రావాలి. అది వస్తే ఈ చిన్న చిన్నవన్నీ మిగిలినవి ఇంతకుముందు కాదర భాష అంటుండ పదవులు ఇంకొకటి ఆయన ఎప్పుడు అంటున్నది రెండో మాట కూడా మనం జుట్టుంటే మళ్ళీ పప్పు వేసుకోవాలన్నా రెండు జడల ఒక జడన ఏం చేయాలి ఆలోచించుకోవచ్చు. కాబట్టి దానికి కావాల్సినవన్నీ ఆయన చేశాడు, మన పార్టీ చేశారు. మీరందరూ కింద దానిలో జనంలోకి తీసుకెళ్ళారు, జరిగేట్టు చూశారు. రెండవది మిగిలిన వాళ్ళకంటే మనం ప్రాంతాలు కానీ కులం కానీ మతం కానీ చూడకుండా కూడా చేసుకుంటాం. మీరు పార్టీలు రాజకీయ పార్టీలు బహుశా చరిత్రలో ఇంత నిష్పాక్షికంగా ఇంత పారదర్శకంగా ఎక్కడ చిన్నపాటి దీనికి కూడా వివక్షకు కానీ విచక్షణకు కానీ అధికారం అవకాశం లేకుండా బహుశా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా చేసిండదు, ఏ పార్టీ అంత సాహసం కూడా చేసిండదు. ఎందుకంటున్నానంటే ఎందుకంటే దీంట్లో ఫస్ట్ బాధితులు మనమే, అంటే మీరే. మనం అనుకుంటే మీరు కేటరే చేతిలో ఉన్న అధికారం వదిలేసాడు. నేను ఎప్పుడూ అది అంటుంటాను. అందులో 14-19 మధ్య వాళ్ళు రెచ్చిపోయి వాళ్ళు చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన అరాచకాలతో చూస్తే, అంటే జన్మభూమి కమిటీల పేరుతోనో ఇంకో రకంగానో వాళ్ళు ఏదంటే అది శిలాశాసనం మాదిరి వాళ్ళు చేసుకొని అధికారం అంతా మొత్తం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని పై నుంచి కింది వరకు ఒక అరాచక ముఠా మాఫియాలాగా తయారై చేశారు. అక్కడి నుంచి ఒక్కసారి ఇటు మారితే బహుశా మన వాళ్ళు చాలామంది అనుకుంటారు అందులో అంత కాకపోయినా మనకు అంత అధికారం ఇచ్చింటట్లే జగనన్న, మనం ఏదో ఒకటి మనం డిసైడ్ చేయొచ్చు అట్లీస్ట్ అనుకుంటే అంత కూడా లేదు. మన ప్రమేయం లేదు. రాగానే 4 నెలల్లోనే 1,30,000 ఉద్యోగాలు అవి ఇచ్చిన, ఆ తర్వాత ఈ రోజుకి అవుట్ సోర్సింగ్ వచ్చిన, ఇంకొకటి వచ్చిన, ప్రతిదీ మెరిట్ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అందుకే ఎక్కడ అవకతవకలు జరగట్లే, ట్రాన్స్పరెంట్ ఉంది, కంప్లైంట్లు లేవు. బట్ ఉంటే బాగుండేది కదా, మాకు మాత్రం ఉన్న విచక్షణ. ఈవెన్ అట్లీస్ట్ ఇప్పుడు ఇస్తున్న ఇళ్ల స్థలాల్లో వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్ కావాలన్నా మాకు లేదు కదా నాకు తెచ్చుకోవడానికని అందరూ చెప్తుంటారు. అది కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది తప్ప లాటరీ చేసేది కూడా మన వాళ్ళకి ఏదైనా ఇప్పిద్దామన్నా కుదరట్లే, వాస్తు ప్రకారం చూసి చేయాలన్నా కుదరట్లే అనేది కూడా కంప్లైంట్లు వస్తున్నాయి. ఇది కూడా ఎందుకు చేశాడంటే ఆయన బలంగా నమ్మేది ఏ రాజకీయ పార్టీ అయినా అంతిమంగా ప్రజల లక్ష్యంగా ప్రజల కోసం నిలబడినప్పుడు అవినీతికి కానీ ఈ వివక్షకు కానీ అవకాశం లేని దీన్ని నిర్మించినప్పుడే ప్రజల్లో ఆదరణ ఉంటుంది, శాశ్వతంగా నిలబడుతుంది. తద్వారా వచ్చే శాశ్వతమైన ఒక ఏమంటారు మనకు ఒక ప్రైడ్ ఒకటి వస్తుంది, ఒక సగర్వంగా మనం చెప్పుకుంటాం మేము ఫలానా ఇచ్చేసామని. ఇది ముందు అర్థం కాదు కానీ ఆ తర్వాత మనకు అర్థమవుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కానీ కార్యకర్తలుగా కానీ గతంలో ఏ రాజకీయ పార్టీకి లేనంత గౌరవం ఎందుకుందంటే దీనివల్లే. అధికారం అంటే బాధ్యతే తప్ప అధికారం అంటే మనం ఏదో అనుభవించి మనంతరం మనం ఇది చేసుకునేది కాదు అని ఆ అభిప్రాయం ఏదైతే ఉందో అదే ఏ పార్టీనైనా 4 కాలాల పాటు నిలబెడుతుంది. కార్యకర్తలు కూడా అవసరమైన దాన్ని ఏమంటారు మానసికమైన గట్టి దీన్ని ధైర్యాన్ని ఇస్తుంది, మనం దేనికైనా నిలబడగలిగేది ఇస్తుంది. తద్వారా మెల్లగా రావాల్సినవి వస్తాయి. రావాల్సినవి నేను అనేది పదవులు. ఈరోజు పదవులే తీసుకోండి, ఇన్ని పదవులు ఎక్కడన్నా గతంలో ఉన్నాయా వచ్చాయా? 80% ఎలక్టెడ్ అంతా కూడా మన వాళ్ళైనా కింది వరకు వార్డు మెంబర్లు. దాంట్లో మన మైనారిటీలే చూస్తే ఎంతమంది వచ్చింటారు? మనం ఎంతసేపు ఇక్కడ అందుబాటులో ఉన్నాం ఇవి చూస్తున్నాం. ఏది ఎమ్మెల్సీలు ఎంతమంది, క్యాబినెట్లో అయితే, అలాగే మన ఎమ్మెల్యేలు ఎంతమంది పెంచాం. ఎమ్మెల్యేలు కూడా పెంచాము ఈసారి. ఎమ్మెల్సీలు కౌన్సిల్లో ఎంతమంది ఆయన అన్నట్టు డిప్యూటీ చైర్పర్సన్, డిప్యూటీ సీఎం. అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ సమాన ప్రాతిపదిక మీద కొద్ది కాలం అయిన తర్వాత మైనారిటీల ప్రతినిధులుగానే కాకుండా అన్ని వర్గాల ప్రతినిధులుగా కూడా నాయకులుగా ఎదగడానికి అవసరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నాడు. ఇంతకుముందు కొన్ని వర్గాల నుంచి మాత్రమే ఉండేది, కోటా కింద ఒక ఇద్దరికి ఇవ్వాలంటే ఒకరికి ఇవ్వడం ఉండేది. అట్లా కాదు, ఈరోజు యాక్సెప్టెన్స్ అనేది మిగిలిన వర్గాలు, అది ఎస్సీలకు కావచ్చు, ఎస్టీలకు కావచ్చు, మైనారిటీలకు కావచ్చు,
అది వచ్చే ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఏదైనా ఉంటే అది సక్సెస్ఫుల్గా జరిగి ఈరోజు ఏ స్టేజ్ మీద చూసినా మహిళలు 50% కనపడుతున్నారు, మైనారిటీల నుంచి కూడా ప్రాతినిధ్యం కనపడుతుంది. నాకు తెలిసి అన్లెస్ అక్కడ మైనారిటీలే లేకపోతే ఏమన్నది కానీ ఇంకా నాయకులు కానీ ప్రతి స్టేజ్ మీద రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏదో ఒక హోదాలో అయితే ప్రత్యక్షమవుతారని అనుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం సెలెక్షన్ చేసేటప్పుడే చాలామంది ఇది కరెక్ట్గా సంప్రదాయ పద్ధతి కాదన్నా సరే ఆయన లేదు, మాటల్లో కాదు మనం చేతల్లో చూద్దాం. మన రాజ్యాంగం రాసినప్పటి నుంచి తర్వాత జరుగుతూ వచ్చిన వరుస ఎన్నికల్లో చూస్తే చెప్పేది చాలా చెప్తుంటారు. ప్రాక్టికల్ ఎవరు ధైర్యం చేయలేకపోయారు. మామూలు సంప్రదాయ పద్ధతిలో అయితే మన పార్టీ కూడా చేయకూడదు. మీకు తెలుసు రకరకాల కారణాల వల్ల ఎందుకు ఇంత రిస్క్ తీసుకోవడం లేదు రావాలి అని అట్లా అనుకోలేదుగా. రెండవది మన చేతిలో ఉన్నది ఏంటి? నామినేటెడ్ పదవులు. నామినేటెడ్ పదవుల్లో ఏ పార్టీ అయినా ధైర్యంగా ఇవ్వచ్చు. చేతనైనంత 30% ఇద్దాము, ఆ తర్వాత కాదు 50% అని పెట్టి తనకు తాను మళ్ళీ దానికి అవసరమైన చట్టం కూడా చేసి రేపు మళ్ళీ ఎవరన్నా అంత కొంచెం తగ్గిద్దాం, ఏం 50 ఎందుకు 45 పెడదామంటే కుదరదు కదా, చట్టం ఉందని చూపించడానికైనా చేసి మహిళలకు మన అట్టడుగు వర్గాలు కట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 50% పెట్టి నామినేటెడ్ పదవులు మనం ఈరోజు నింపుతున్నాం. చాలామందికి హార్ట్ బర్న్ వచ్చింది. అది ఎట్లా, అది కాదు కదా, మేం కదా నడపాల్సింది, రాజకీయం అనుకున్న వాళ్ళు ఉండొచ్చు. అలాగే మనకు సంబంధించినంత వరకు వీళ్ళతో కలిసి మనం అనుకుంటూ ఇది చేయిస్తున్నారు ఏంటబ్బా, ఇది నిలబడతామా మనం అనుకునే మీరు అనుకోండొచ్చు. ఆ ప్రాసెస్లో కొన్ని కులాలకు నాయకులు కూడా దొరకని పరిస్థితి కూడా వచ్చింది, వెతికి చూడాల్సి వచ్చింది. అలాగే మహిళలు అంటే మహిళలు అంతమంది ఇంకా రాలే కాబట్టి ఇంట్లో భార్యలను వాళ్ళను తీసుకొచ్చి కూడా పెట్టాల్సి వస్తుంది. బట్ ప్రాసెస్ మొదలైంది. ఇది ఒకసారి మొదలయ్యాక నెక్స్ట్ 5 years అయ్యేసరికి ఇక్కడ నుంచి తయారైన వేల మంది మైనారిటీ నాయకులు వీళ్ళలోంచి 100 మంది, 100లోంచి 10 మంది పై వరకు రావడానికైతే అవకాశం ఉంటుంది. రాష్ట్ర శాసనసభకు, లోక్సభకు, రాజ్యసభకు దేనికైనా సరే మేమున్నాం అనే మీరు వస్తారు. అవును, ఆయన ఎట్లా తప్పించగలము, ఆయన కూడా నాయకుడుగా ఇదయ్యాడు కదా అని మేము అనుకోవటం. అలాంటి వాటి క్రియేట్ చేయడం అనేది గొప్పతనం. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది ఏం చేస్తున్నారు ఈయన చేసే ప్రయోగం ఏంది, ఈ ప్రయోగం అల్టిమేట్గా వచ్చే 5-10 ఏళ్లలో ఎంత మార్పు తీసుకొస్తుంది. ఇది మనం అర్థం చేసుకుంటే మనం కిందకి తీసుకెళ్ళి మన వాళ్ళందరికీ చెప్తే ఇది ఏదో ఒక సీటు పెరిగింది ఒకటి తగ్గింది అనేది క్వశ్చన్ కాదురా. అసెంబ్లీలో ఓటు పెరగడము, కౌన్సిల్లో ఓటు పెరగడం కాదు. నిజంగా అది కూడా అనుకోవట్లా. ఇప్పుడు ఈరోజు మనం చేసిన దానికోసం మనం వైస్ చైర్మన్ పోస్ట్ కూడా క్రియేట్ చేశాం. ఎందుకు చేశాం? ఒకరు డైరెక్ట్ ఇది వచ్చినా ఇంకొకటి ఆ గౌరవమైన ప్రోటోకాల్ పదవి ఇంకొకరికి కావాలి. ఖచ్చితంగా అక్కడ ఓసీ అయితే ఇక్కడ బీసీ కానీ మైనారిటీ కానీ వీళ్ళ నుంచి కానీ ఉండాలి, పెట్టాం. అన్ని చోట్ల అది యాజ్ ఎ రూల్ చేశారు. మీరు గమనించుంటారు. అందుకే ఈరోజు లిస్టు చూసుకుంటే మొత్తం మీకు ఎక్కడ చూసినా ఇవే కనిపెడతాయి. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి. మీరందరూ తీసుకోండి, ఎక్కడికక్కడ మీ ఒపీనియన్స్ షేర్ చేయండి. మీరు జరిగే ప్రతి సమావేశంలో ఎప్పుడు అంటుంటా, మన వాళ్ళందరికీ చెప్తుంటా, ఎక్కడ సమావేశం జరిగినా వచ్చిన వాళ్ళందరివి ప్రొఫైల్ అంటే వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి తీసుకోవడం, వాళ్లకు మన మెసేజ్ పంపడం. వచ్చిన వాళ్ళు సహజంగా మన సింపథైజర్స్ ఉంటారు, మన అభిమానులు ఉంటారు, పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఉంటారు. ఒక్కటి పొల్లు పోకుండా వస్తే ఈరోజు మీకు నేను 40 మందితోనో 100 మందితోనో షేర్ చేసుకున్నది ఇదే 1,00,000 మందికి పోతే బాగుంటుంది అనుకుంటే నేను పంపలేరు, కానీ మీరు పంపగలరు. మీరు ఎట్లా పంపగలరు? మీరు కొంతమందిని ఎక్కడ మీటింగ్లు జరిగినప్పుడు వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకొని మనకు మెసేజ్లు ఏమైనా ఉంటే దాని ద్వారా వాళ్ళకి పంపుతుంటే అక్కడి నుంచి అక్కడికి ఫర్దర్ పంపుతుంటే ఒక నెట్వర్క్ బిల్డ్ చేయడం అనేది అది కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడున్న సోషల్ మీడియా డామినేషన్లో ఏ రోజుకి ఆ రోజు జనం ఒపీనియన్ మార్చుకుంటారు. అటు ఇటు మారుతున్నప్పుడు ఖచ్చితంగా కంటిన్యూస్గా వాళ్ళు చేసే విష ప్రచారం దాన్ని ఎప్పుడెప్పుడు తిప్పికొట్టడానికంటే మంది పాజిటివ్ పోవడం అనేది తప్పనిసరి. ఈరోజు చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఎన్నాళ్ళైంది అరెస్ట్ అయ్యి ఆ తర్వాత నానా రోగాలు ఉన్నాయని చెప్పి ఏడ్చి గగ్గోలు పెట్టి ఆగింత పిల్లోడు కదా చేసినట్టు చేసి కోర్టు దగ్గరకు పోయి అన్నీ రకరకాల నాటకాలు ఇవన్నీ చేసి అన్నీ చేశారు. అసలు ప్రపంచంలో లేని రోగాలని చెప్పినాడు కదా. ఈరోజు మరి అంత ఆనందంగా తిరుగుతాడు. మనం మర్చిపోయినాం, అసలు అతను అరెస్ట్ అయింది మర్చిపోయినాం.
అంటే వాళ్ళు ఊదరగొట్టులో ఇది పోయింది. కొన్ని అరెస్ట్ కూడా ఏమైనా మామూలు దీనిల మీద అయినాడా? స్ట్రైట్ కేసు, ఓపెన్ అండ్ షట్ కేసులో అరెస్ట్ అయ్యాడు. దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అయితే అంత ఇదిగా జరిగింది. అది అయిపోయింది. ఆయన జైలుకు పోయినాడు. 50 రోజులు 60 రోజులు ఉన్నాడు. అప్పుడు అంత నానాయాగి చేశాడు. చేసి ఆ తర్వాత కోర్టులో ఏదో తీసుకుని ఆ సానుభూతితో బయటకు వచ్చాడు. వాళ్ళు పోనీలే పెద్ద ఆయన అని చెప్పి వాళ్ళు ఇస్తే ఈరోజు రూమ్ మీర్చుకొని తిరుగుతున్నాడు. ఏదో నేను 20-30 ఏళ్ళ పిల్లాడిని అన్నట్టు మాట్లాడుతూ తిరుగుతున్నాడు ఆయన చేసి. అయినా మనం మర్చిపోయినాం, జనం మర్చిపోయినాం. మరి గుర్తు చేయొద్దు మనం అప్పుడప్పుడు వాళ్ళకు. ఆయన బతుకది ఆయన చేసింది. అధికారం ఇస్తే పోలవరం మొత్తం ఏటీఎం చేసుకుని ఆయన మోడీ చెప్పింది ఎట్లా అధికారంతో. ఈ పక్క చిన్న స్కిల్ డెవలప్మెంట్లో కూడా ఇట్లా దొరికాడు. రింగ్ రోడ్ అని ఇక్కడ తిప్పాడు. ఆయన వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఇప్పుడుదే మర్చిపోతుంటే జనము. 14-19 ఎక్కడ గుర్తుంటుంది? మనం గుర్తు చేయాలి. సో వీటన్నిటికీ మెటీరియల్ ఉంది, అంతా ఉంది. దాన్ని ఎట్లా తీసుకుపోతామనేది మనం దీన్ని బట్టి ఉంటుంది. సో సమావేశాల రూపంలోనూ మీటింగ్ రూపంలో కాకుండా వ్యక్తిగతంగా మీ సొంత పలుకుబడి అలాగే ఆర్గనైజ్డ్గా మన పార్టీ తరఫున వీటన్నిటిలో పాల్గొనడం ద్వారా, సమావేశాల ద్వారా, వాటి ద్వారా చేయాల్సింది. నేననేది ఒకటి 50-60 రోజులు మోర్ ప్రోటోకాల్స్ రిచువల్ కంటే కూడా ఏదో ఇట్లా జరగాలి, వచ్చినాం అందరం దండలు వేసుకున్నాం, ఇప్పుడు రాగానే శాలువాలు ఎందుకు కావాలి? ఎంత మనమంతా ఒకే కుటుంబ సభ్యులు అంటున్నాం. మనకు ఒకరు వచ్చి నేను కార్యకర్తలే, మీరు కార్యకర్తలు, అందరం కార్యకర్తలమే. బాధ్యతలు డిఫరెంట్ బాధ్యతలు ఉంటాయి. ఒక్కోసారి ఒకరికి బాధ్యతలు వస్తాయి. ఇది కిరీటాలు కాదు. మనకు కావాల్సింది మనం ఏ రకంగా ప్రయోజనం కలిగించే రకంగా పని చేయగలిగాము. ఇవన్నీ తలకాయలో తీసేసి అండ్ పార్టీకి మేలు చేయగలిగాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయగలిగాం. మళ్ళీ మనం అధికారంలోకి రాగలిగాం. వస్తే మనమే కదా వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది గుర్తించండి. మిగిలిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినవన్నీ అందరూ పార్టిసిపేట్ చేయండి. వీళ్ళు ఎంతమంది తీసుకురండి, సక్సెస్ చేయండి. దానికంటే ఎక్కువ అన్ని వర్గాల ప్రజల దగ్గరికి వెళ్ళండి. మైనారిటీ వర్గం దగ్గరికి ఎందుకు ఎక్కువ పోమంటామంటే వాళ్ళ భావోద్వేగాలు, మీ సెంటిమెంట్లు కానీ ఎమోషన్స్ మీరైతే ఆన్సర్ చేయగలరు, ఇది చేయగలరు. సో వాళ్ళలో ఎక్కువ తిరగండి. అనుమానాలంటే నివృత్తి చేయండి. ఇప్పుడు మనకు వస్తున్న మైనారిటీలో ఏదైతే ఉందో దాని మీద ఈసారి 10-20% చాలా కారణాల వల్ల మనం ఎంత అభిమానం ఉన్నా, రాజకీయ కారణాలు, స్థానిక కారణాలు, లేకపోతే మన మధ్య ఒకరు పడకనో ఒకడు ఆ గ్రూప్లో ఒకటి ఈ గ్రూప్లో ఉండేవంటే అవన్నీ మర్చిపోయినా వీలైనంతమందిని ఎక్కువ తీసుకురావడానికి మీరు 10 మెట్లు దిగైనా సరే మీ వంతు ప్రయత్నం చేయండి. మైనారిటీ ఓటు పర్సెంటేజ్ పెంచడానికి, ఓట్లు వేయడానికి రావాలి, దాంట్లో మన పర్సెంటేజ్ పెరగాలి. ఇది మీరు దృష్టిలో పెట్టుకొని నేనన్నా మన ఫస్ట్ క్లాస్ ఆల్రెడీ డిసైడెడ్. ఫస్ట్ క్లాస్లో కూడా సూపర్ ఫస్ట్ క్లాస్ డిసైడెడ్. వాట్ వీ వాంట్ ఈజ్ 100కు 99% ఎట్లయితే మనం ఇది వచ్చినామో మన మేనిఫెస్టో ఎట్లయితే చేసామో దాన్ని దాటి 100కు 100% అంటే 175 టార్గెట్గా మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడ యాక్టివ్గా పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.